సో మనం ఈ మధ్యకాలం లోపల సమ్మర్ రాగానే చాలా మందిలో చూసేటువంటి ప్రాబ్లమ్స్ లోపల మలద్వారానికి సంబంధించినటువంటి సమస్య లోపల ఎక్కువగా చూసేటువంటి విషయం లోపల పైల్స్ సమస్య అనేది ఎక్కువ చూస్తుంటాము. నేను మీ డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి నుండి మాట్లాడుతున్నాను. సో పైల్స్ అంటే ఏంటి, పైల్స్ గురించి మనం తెలుసుకుందాము. సో మలద్వారానికి సంబంధించినటువంటి సమస్య లోపల మెయిన్గా సమ్మర్ రాగానే ఎండాకాలం లోపల ఎక్కువ మంది ఎవరికి చెప్పుకోలేకుండా బాధపడే విషయాల లోపల మలద్వారానికి సంబంధించినటువంటి విషయం పైల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. పైల్స్ని మనం హిమోరాయిడ్స్ అని కూడా చెప్తూ ఉంటాము, మొలలు అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. పైల్స్లో ఏమవుతుంది అని చూసినట్లయితే అంటే ఒక ఆహారం తీసుకున్న తర్వాత అది జీర్ణం అయిపోయిన తర్వాత బయటికి విసర్జన క్రియ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విసర్జన క్రియ డైలీ మార్నింగ్ లేవగానే వాష్రూమ్కి వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి పెయిన్, ఇప్పుడు నేను వెళ్ళాలా అని ఒక రకమైనటువంటి పెయిన్తో కొంతమంది మలద్వారం గుండా వచ్చేటువంటి రక్తాన్ని చూసి, మలద్వారంలో కరిగేటువంటి దురదను చూసి ఇబ్బంది పడే విషయాలు చాలామందిలో చూస్తుంటాం. ఎస్పెషల్లీ సమ్మర్ రాగానే ఈ సమస్య అనేది చాలామంది లోపల తిరగబడడం అనేది ఎక్కువ చూస్తుంటాం. సో పైల్స్ అనేది ఏంటి, ఎందుకు వస్తుంటాయని చూసినట్లయితే ఎక్కువగా పైల్స్ అనేది వయసుతో సంబంధం లేకుండా ఒకప్పుడు 30-40 సంవత్సరాల తర్వాత ఈ సమస్య అనేది ఎక్కువగా చూసేవాళ్ళం. వయసు పైబడిన వాళ్ళ లోపల ఎక్కువగా పైల్స్ సమస్య అనే వాళ్ళని చూసేవాళ్ళం. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసు లోపల కూడా పైల్స్ సమస్య అనేది ఎక్కువ చూస్తున్నాము. ఎందుకు అనంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం వల్ల, ఎక్కువగా నైట్ షిఫ్ట్ ఎక్కువ చేస్తూ ఉండడం వల్ల, అండ్ తీసుకునే ఆహారం లోపల ఎక్కువగా పీచు పదార్థాలు, ఫైబర్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల, ఎక్కువగా బేకరీ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం, మసాలా ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇలాంటి అలవాట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పైల్స్ సమస్య అనేది ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కువ పెరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎందుకు పెరుగుతుంది సమ్మర్లో అని అంటే, సమ్మర్ రాగానే ఎక్కువగా శరీరం అనేది డీహైడ్రేట్ అవుతుందన్నమాట. అంటే శరీరానికి ఎంత వాటర్ తీసుకున్నా కానీ ఇంకొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటేనే సమ్మర్ లోపల డీహైడ్రేట్ అవ్వడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండి డీహైడ్రేషన్ వల్ల పైల్స్ సమస్య అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో పైల్స్ లోపల ఏంటి అని అంటే మలద్వారం లోపల ఒక రకంగా ఈ ఉన్నటువంటి రక్తనాళాలు, మలద్వారంలో ఉన్నటువంటి రక్తనాళాలు బయటికి చొచ్చుకొని రావడమే పైల్స్ అని అంటాం. దాన్ని హిమోరాయిడ్ అని చెప్పేసి చెప్తుంటాం అనమాట. దీని లోపల 1st నుండి 4th గ్రేడ్, అంటే ఒక 4 గ్రేడ్ లోపల చూస్తుంటాం. 1st గ్రేడ్, 2nd గ్రేడ్ని మనం ఇంటర్నల్ పైల్స్ అని చెప్పేసి చెప్తుంటాం. మలద్వారానికి లోపలగా ఉంటాయి. అవి లోపల ఉండి విసర్జన క్రియ, అంటే స్టూల్ పాస్ చేస్తున్నప్పుడు ఒక రకంగా మంట, దాంతోపాటు రక్తస్రావం అనేది ఎక్కువ చూస్తుంటాం అనమాట. అదే 3rd గ్రేడ్ అండ్ 4th గ్రేడ్కి వచ్చేసరికి వీటిని ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పేసి చెప్తుంటాము. మలద్వారం గుండా బయటకు వస్తూ ఉంటాయి. మలం అంటే విసర్జించే క్రమం లోపల స్టూల్ పాస్ చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి పెయిన్, దాంతోపాటు దురదగా ఉండడం, రక్తస్రావం ఉండడం, ఇవన్నీ కూడా పైల్స్ సంబంధించినటువంటి లక్షణాలుగా చూస్తూ ఉంటాం. సో ఈ పైల్స్ రాకుండా మనం ఏం చేయాలి అని అంటే, ఎక్కువగా మనం తీసుకున్నటువంటి ఆహారం లోపల ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి, పీచు పదార్థాలు అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. దాంతోపాటు నైట్ షిఫ్ట్ ఎక్కువ చేస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే కంటిన్యూ ఒకే పొజిషన్లో కూర్చొని ఉండి వాటర్ తీసుకోకపోవడం, అండ్ కెఫెన్ కానీ లేకపోతే కాఫీలు ఎక్కువ తీసుకోవడం, నిద్రని కంట్రోల్ చేసుకోవడానికి టీ కాఫీలు అనేది ఎక్కువ తీసుకోవడం అని చూస్తుంటాం. సో నైట్ టైంలో చేసినా కానీ డే టైంలో కానీ ఎక్కువ టీ కాఫీలు అనేది తీసుకోవడం వల్ల మన శరీరం లోపల వేడి అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రాపర్గా ఫైబర్ అనేది తీసుకోకపోయినా కానీ ఈ పైల్స్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కొన్ని ఫుడ్ పరంగా కొన్ని చేంజెస్ చేసుకుంటూ మెడిసిన్స్ అనేది హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల పైల్స్ని సర్జరీ లేకుండా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే పైల్స్ రాగానే ఏమనుకుంటారంటే సర్జరీ ఒకటే సొల్యూషన్, ఇంకా నేను సర్జరీకి వెళ్ళిపోవాలని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. అండ్ లోలోనే బాధపడుతుంటారు. అంటే ఈ పైల్స్ మలద్వారం సమస్య బయటికి చెప్పుకోలేరు, చెప్పుకుంటే ఏమనుకుంటారు, ఫ్రెండ్స్కి షేర్ చేసుకోలేరు, ఎవరికి చెప్పుకోవాలన్నా బాధపడుతుంటారు. బట్ అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. సో ఏమవుతుందంటే పైల్స్ లోపల అవి ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నాయా, ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయా, పైల్స్కి రిలేటెడ్గా సేమ్ సిమ్టమ్స్ మనం వేరే కండిషన్ లోపల చూస్తుంటామంట. అంటే లైక్ ఫీజర్స్ లోపల కావచ్చు, లేదా హార్డ్ కాన్స్టిపేటెడ్ స్టూల్ ఉన్న సందర్భాల లోపల కూడా మనం చూస్తుంటాం అనమాట. సో ఫస్ట్ ఏంటి అనేది గుర్తించి వాటి ప్రాపర్ కేర్ అనేది తీసుకుంటూ మనం ఫుడ్ లోపల ఎలాంటి చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అనేది అందిస్తూ, డైట్ పరంగా ఎలాంటి మార్పులు చేసుకోవాలో మనం వివరిస్తూ మెడిసిన్స్ అనేది అందిస్తూ ఉంటాము. దాంతోపాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసుకోవడం, అండ్ తీసుకున్నటువంటి ఫుడ్ లోపల ఎక్కువ పీచు పదార్థాలు ఎక్కువ ఎందులో ఉంటాయి అని చూసినట్లయితే ఎక్కువగా దొండకాయ, బెండకాయ, బీరకాయ, దోసకాయ, ఆనపకాయ, వీటి లోపల ఎక్కువగా పీచు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు అనేది తగినంత తీసుకుంటూ, దాంతోపాటు బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కంటెంట్ ఎంత తీసుకుంటే బాగుంటుంది అంటే శరీర వెయిట్ని బట్టి,
అంటే శరీరం ఎంత బరువు ఉన్నారో చూసి ఆ బరువు తగ్గట్టుగా ఎంత వాటర్ తీసుకోవాలి అని ఒక ప్రాపర్గా గైడెన్స్ అనేది ఇస్తూ మెడిసిన్స్ అనేది అందించడం జరుగుతుంది. పైల్స్ సమస్యను పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇలాంటి సమస్యతో పైల్స్తో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. పైల్స్ సమస్యని, ఫిషర్ సమస్యని వితౌట్ సర్జరీ న్యాచురల్ వేలో మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.